చదువు చదవండి, చదివించండి. దేశాభివృద్ధికి చదువు చదివి మంచి ఉన్నతమైన ఆలోచనలతో కూడిన ఉత్తమమైన యువకులే దేశ భవిష్యత్తు. కాబట్టి ఈ పుణ్యభూమిలో ప్రతి ఒక్కరూ మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు చదవండి, దేశాభివృద్ధికై పాటుపడండి. ఒక్కసారి నమ్మకాన్ని వమ్ము చేసిన వాడిని ఇంకెన్నడూ నమ్మకూడదు. ఎత్తైన వాటి మీద కూర్చోవటం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మనకన్నా గొప్పది. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువను పెంచుతాయి. ఆచరణ లేని అధ్యయనం వ్యర్థం, అధ్యయనం లేని ఆచరణ ప్రమాదం. జీవితంలో నీవెవరిని కలవాలి అనేది కాలం నిర్ణయిస్తుంది, నీకెవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరుండాలి అనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందు ఉన్న కాలికి గర్వం లేదు, వెనుక ఉన్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం మారటానికి ఒక క్షణం చాలు అని. తీసుకోవటం మన హక్కు అని భావించినప్పుడు ఇవ్వటం మన బాధ్యత అని మరవద్దు. వివేకం మనిషికి మాత్రమే గల గొప్ప వరం. మనస్సుని స్వాధీనంలో ఉంచుకుని బుద్ధితో వివేచించి ముందుకు నడిచేవాడు మహాత్ముడు, సమర్థుడు అవుతాడు. జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాడు. మనస్సును స్వాధీనంలో ఉంచుకోని వ్యక్తికి పతనం తప్పదు. మన మెదడు మంచి ఆలోచనల మధ్య ఎంతగా ఎదిగితే అంతగా చెడు ఆలోచనల నిరోధక శక్తి పెరుగుతుంది. ఆనందం ఎక్కడో లేదు, ఆలోచించే విధానంలో ఉంది, మన థాట్ ప్రాసెస్ లో ఉంది. మన థాట్ ప్రాసెస్ మన కంట్రోల్లో ఉంటే ఆనందం నిరంతరం మన దగ్గర ఉన్నట్లే. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆలోచించి పరిష్కారం కనుగొనాలి, కానీ భయపడకూడదు. ఎందుకంటే పాలు విడిగాయని బాధపడుతూ కూర్చొని ఉంటుంటే పన్నీరు తయారు చేయబడి ఉండేదా? లాభం ఆశించి చేస్తే వ్యాపారం, పుణ్యం ఆశించి చేస్తే దానం, ఏమి ఆశించకుండా చేస్తే సాయం. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు. మనం ఎప్పుడు ఓడిపోలేదంటే మనం ఎప్పుడు కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. లక్ష్యాలు సంపాదించాలంటే లక్ష్య మార్గాలు ఉన్నాయి, కానీ మంచి లక్షణాలు సాధించాలంటే మంచితనం ఒకటే మార్గం. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తినిస్తుంది. జీవితం అంటే నిన్ను నువ్వు వెతుక్కోవటం కాదు, నిన్ను నువ్వు సృష్టించుకోవటం. మార్గాన్ని దాటేవాడు సమర్థుడు, మార్గం చూపేవాడు నాయకుడు. నీ కోసం నువ్వు బ్రతకటం కాదు, 10 మంది కోసం బ్రతకడం నిజమైన జీవితం. వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. ప్రేమంటే ఇద్దరికి ఒకే బ్రాండ్ కాఫీ నచ్చటం కాదు, ఇద్దరూ కలిసి ఒక మంచి కాఫీ తయారు చేసుకోవటం.